సేల్స్ లో చాలా డిసప్పాయింట్ కలిగించే టాపిక్ ఏంటంటే కస్టమర్ ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించి కొన్ని క్వశ్చన్స్ అడిగి డిస్కషన్ చేసిన తర్వాత సైలెంట్ అయిపోవడం, దానినే గోస్టింగ్ కస్టమర్ అని కూడా అంటారు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, ఈమెయిల్ పంపితే రిప్లై రావడం లేదు, మెసేజ్ పెట్టినా ఆన్సర్ లేదు అంటే అర్థం ఏంటి? కస్టమర్ గోస్ట్ అయ్యాడు అని అర్థం. అతనికి ఇకపై ఇంట్రెస్ట్ లేదు అని అనుకోవద్దు, ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో ఇంకేదో జరుగుతుంది కాబట్టి. అసలేం జరుగుతుందంటే మేబీ అతను బిజీ అయ్యి ఉండొచ్చు, డిసిషన్ తీసుకోవడానికి క్లారిటీ లేకపోయి ఉండొచ్చు, బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉండి ఉండొచ్చు, అదర్ ఆప్షన్స్ చూస్తూ ఉండొచ్చు. అంటే ఇలాంటి సందర్భంలో బాధపడకుండా తెలివిగా స్పందించాలి. ఇప్పుడు వాళ్ళని ఎలా యాక్టివ్ కస్టమర్స్ గా మార్చాలో చూద్దాం. ఫస్ట్ వన్, స్టాప్ చేసింగ్ అండ్ స్టార్ట్ అట్రాక్టింగ్. చాలా మంది సేల్స్ పీపుల్ కస్టమర్ కి చాలా ఎక్కువ కాల్స్ చేయడము, మెసేజెస్ పెట్టడము, ఈమెయిల్స్ పెట్టడము లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ ఫాలో అప్ చేస్తే కస్టమర్ విసిగిపోయి వెళ్లిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కస్టమర్ లో ఇంట్రెస్ట్ పెంచేలా, అట్రాక్ట్ అయ్యేలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. దాని వల్ల కస్టమర్ కి మీరు ఫాలో అప్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ కి రాకుండా వాల్యూని యాడ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ కి వస్తాడు. సెకండ్ వన్, పర్సనలైజ్ యువర్ ఫాలో అప్స్. కస్టమర్ మీకు రెస్పాండ్ కాకపోవడానికి మరొక రీజన్ మీరు కస్టమర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అనుకోవడం. దానికి సొల్యూషన్ ఏంటంటే మీరు కస్టమర్ నీడ్స్ ని ఐడెంటిఫై చేసి పర్సనలైజ్డ్ మెసేజ్ పంపండి, వెంటనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. థర్డ్ వన్, క్రియేట్ జెంటిల్ అర్జెన్సీ, దట్ టు వితౌట్ బీయింగ్ పుషీ. కొన్నిసార్లు కస్టమర్ డిసిషన్ తీసుకోవడానికి లేట్ చేస్తాడు. అలాంటి సందర్భంలో కస్టమర్ కి ఒక అర్జెన్సీ ఫీలింగ్ ని ఇవ్వడం మంచిది. అంటే ఒక డెడ్ లైన్ ఇవ్వాలి, కానీ పుషిగా కాకుండా. అప్పుడు ఏది వాళ్ళని ప్రెషర్ పెట్టదు. అంతేకాకుండా వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు అన్న ఫీలింగ్ వస్తుంది. మీ కస్టమర్స్ తో ఒకసారి ఇలా ఫాలో అప్ చేసి చూడండి.